ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆరాధించడానికి, మీ నామాన్ని పరచడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి, సమయం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న ప్రార్థన మీ పాదాల వద్ద కప్పచెప్పుకుంటే త్వరలో రాని యేసునామం అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమగణతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమగణతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నియమించినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నియమించినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచు, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మా యేసయ్యా ఆరాధన నీకే
మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, ఆమేన్. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థిరపరచువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, నీ యందు ధైర్యమును నీ పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నన్నచిన బహుశూరు నా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా.
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము. మరియు స్ఫటికము వలె మరియు నట్టి జీవజలము నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షముండెను. అది నెల నీళ్లకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక నెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములోను సత్యములోనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతో ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికి నమస్కారము చేయమని చెప్పెను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. సమీపమైయున్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే యుండనిము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే యుండనిము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే యుండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వాని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలుపట నుందురు. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయు నయున్నాను. ఆత్మీయ పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రాను, ఇచ్చేయించు వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననేము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధిలో పరవశించద ప్రభువా, పరవశించద ప్రభువా. స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా, స్తుతి మహిమానికే ఆరాధనా. ప్రతి దినము నీ సన్నిధిలో
ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, మోడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి. మోడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి. చీకటైన బ్రతుకులను వెలుగు నింపును నీ సన్నిధి. చీకటైన బ్రతుకులను వెలుగు నింపును నీ సన్నిధి. వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి. విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి. అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నీచును నీ సన్నిధి. అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నీచును నీ సన్నిధి. నెమ్మది నీచును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, ఇంతవరకు రక్షించినావు నాయన, కాపాడినావు నాయన. ఈ దినం వరకు సజీవ సంఖ్యలో ఉంచిన దేవాన్ని వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా, పాటల్లో నాయన వాక్య భాగంలో కూడా అయ్యా ఈ దినం అంతట్లో కూడా తోడుగా ఉంది. మన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదికిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదికిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సెదతిచి తన మహిమనిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సెదతిచి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మూసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి
జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జయమిచ్చి జీవమిచ్చి తన మహిమనిచ్చే ఆచయమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగతి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే నాకై పరుగతి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి బాసిల్లెన్నో సిలువలు పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెన్నో సిలువలు పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెన్నో సిలువలు పాప క్షమా కల్వరిలో నా పాపము పొంది సిలువకు నిన్ను యాహుతి చేసే కల్వరిలో నా పాపము పొంది సిలువకు నిన్ను యాహుతి చేసే కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లెను సిలువలు పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాప క్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికినది నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికినది నేనే కదా మోసితివా నా శాపభరం మోసితివా నా శాపభరం బాసిల్లెను సిలువలు పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాప క్షమా పాపము చేసి గడించితి మరణం శాపమే నేనార్జించినది
పాపము చేసి గడించితి మరణం, శాపమే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువల్ పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్యక్షమ, బాసిల్లెను సిలువల్ పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమ, అంతదయ స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ, స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు నీ దివ్యక్షమ, బాసిల్లెను సిలువలు పాపక్షమా. నీ మరణపు వేదన వృధ కాదు, నా మదిని వేదనలో మునిగి. నీ మరణపు వేదన వృధ కాదు, నా మదిని వేదనలో మునిగి. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభుని దివ్యక్షమ, బాసిల్లెను సిలువలు పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనిచు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితి నీ పాదములను, నమ్మితి నీ పాదములను. బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభుని దివ్యక్షమ, బాసిల్లెను సిలువలు పాపక్షమా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయడం చాలా గొప్ప ధన్యత అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రభువులో ఆనందించుకోవడం, ఉదయకాలమే దేవుల్లో ఆనందించుకోవడం, దేవుని ఆరాధించుకోవడం దేవుడు ప్రియులారా మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే కుడి వచ్చిన మీకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ఉదయకాలం లేచి ఉత్సాహంతో, సంతోషంతో దేవుని సన్నిధిలో ఇలాగే మనం కలుసుకోవడం దేవుడు ఇచ్చిన కృప కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు అందరిని దీవించినాక ప్రియుల ఉదయకాలం ఒక వాక్యం చదువుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ప్రియులారా 12వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ అధ్యాయం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎస్, కాబట్టి దేవుని పిలుపు పొందిన, ప్రత్యేకంగా సువార్త విని రక్షణ పొందిన దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. మనం పోరాటం మనుషులతో కాదు, రక్త మాంసములతో కాదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. రక్త మాంసములతో, భూమి మీద ఉన్న ఏ ఒక్క మనుషులతో మనకు పోరాటం లేదు, ఫైటింగ్ లేదనమాట. కానీ మనం చూసినట్టు చాలా మంది సువార్త మీద రక్షణ పొంది దేవుని పిలుపు పొందిన చాలా మంది చాలా ప్రియుల విశ్వాసులు హృదయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా చాలా మంది ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా సిస్టర్ వారే నా శత్రు, అలాంటి ఒక ఆరాధన కొందరికి వచ్చినట్టు
ప్రియులారా కొందరు చెప్పినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కొన్నిసారి మనకు కూడా రావచ్చు, ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా సిస్టర్ నా శత్రు అని మెల్లగా తీసుకొని వస్తారు. కొందరికేమో వారి చర్చ్ పాస్టర్ లేదంటే పాస్టర్ లేదంటే ఫలానా రిలేటివ్ లో ఉన్న ఫలానా వ్యక్తి శత్రువు అని అలాగ ఒక తలంపు తోటు తెచ్చుకొని వచ్చి కొందరికేమో సొంత భర్త అని లేదంటే భార్య అని లేదంటే పిల్లలని లేదంటే తల్లిదండ్రులని అంటే అలాంటి నెగిటివ్ లేదంటే తప్పుడు ఆలోచన మనసులో తీసుకొని పెట్టి భార్య భర్తల మధ్యలో గొడవలు లేదంటే సహోదరి మధ్యలో గొడవలు లేదంటే విశ్వాసులు పాస్టుల మధ్యలో గొడవలు ఇలాంటివి ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నిజమైన శత్రువు మనుషులు కాదనమాట, మనుషులు కాదు. కాబట్టి మనం శరీరానుసారంగా ప్రియులారా మనం యుద్ధం చేయవద్దు. కానీ విచిత్రమైన సంగతి ఏంటిదంటే చాలా మంది పాస్టుల మధ్యలో కూడా కొన్నిసారి గొడవలు జరిగినట్టు ప్రియులారా చూస్తున్నాం. పాస్టుల మధ్యలో కేసు పెట్టినట్టు కూడా వింటున్నాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, రక్త మాంసములతో పోరాటం మనకు లేదనమాట. రక్త మాంసములతో మనకు ప్రియులారా పోరాటం లేదు అని సత్య ప్రియులారా వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్యం చదవడం మాత్రం కాదు, వాక్యం మనలో జీవ ఆత్మలాగా మార్చబడాలి. వాక్య ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక. ఇప్పుడు ప్రియులారా ఒకవేళ మీ మనసులో కొందరు మనుషులు మీ శత్రువు అని మనసులో అలాగ పెట్టారని లేదంటే అలాంటి న్యూస్ మీరు విని, ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నది రకరకాల వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. న్యూస్లు వచ్చినప్పుడు కూడా ప్రియులారా మనం గమనించాలి, వాక్యానికి వ్యతిరేకమైన మెసేజ్ మన మనసులో నింపుతున్న అది ఎక్కువ మనం ధ్యానించుకోవద్దు అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దీవారాధన యెహోవా అంటే దేవుని యొక్క మాటలు, ధర్మశాస్త్రం లేదంటే దేవుని యొక్క వాక్యాలు దీవారాధన ప్రియులారా మనం ధ్యానించుకోవాలి. మన హృదయంలో దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వాలి, అంటే సత్యానికి చోటు ఇవ్వాలి అనమాట, అబద్ధానికి చోటు ఇవ్వద్దు అనమాట. ఇప్పుడు మన మనసులో మనకు వ్యతిరేకమైన శత్రువు మనుషులని క్రియేట్ చేస్తున్న ఎన్నో మెసేజ్ కూడా ప్రియులైన కాలంలో మనం వింటున్నాం. కానీ బైబిల్ ప్రియులారా మనకు చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. అంటే నిజమైన శత్రువు, అసలైన శత్రువు మనుషులు కాదనమాట. భూమి మీద ఉన్న ఈ యొక్క మనుషులతో వాక్యం ద్వారా సువార్త ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలకు ఫైటింగ్ లేదనమాట, యుద్ధం లేదు, ఫైటింగ్ లేదు. వారు మనకు శత్రువులు కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ఒకవేళ మనుషులు మిమ్మల్ని తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు, అవమానపరిచినప్పుడు, మీ యొక్క మేలు కోరకుండా వారు అసూయతో మీ యొక్క ఆశీర్వాదాలు ప్రియులారా వారు మీరు ఆశీర్వాదాలు అనుభవించడం వారికి అసూయతో పగతో ఇష్టం లేకుండా మీకు వ్యతిరేకమైన కొన్ని పనులు చేసి ఉండొచ్చు. ఒకవేళ మనుషులు అలాగే చేసిన వారిని మీరు శత్రువు అని ఒకవేళ అనుకున్నా గాని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, శత్రువును ప్రేమించుడని చెప్పారు. వారు కూడా కీడు చేయడానికి దేవుని బిడ్డలుగా మనకు దేవుడు హక్కు ఇవ్వలేదన్నమాట. కాబట్టి భూమి మీద ఉన్న ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, ఏ ఒక్క మనిషి కూడా మన కీడు చేయడానికి దేవుడు మనకు నేర్పించారు, యేసుక్రీస్తు నేర్పించడం లేదు. యేసుక్రీస్తు ఏం చెప్పారు, అలాంటి ఉన్నవారు ఒకవేళ మిమ్మల్ని తప్పుగా వారు అర్థం చేసుకొని మీరు శత్రువుని అనుకొని మీకు తెలియని పనులు చేస్తున్న వారు ఉండే కూడా వారిని కూడా వారిని కూడా ప్రేమించుడని నేర్పించామన్నమాట. లేదు వారు కూడా మేలు చేయమని నేర్పించాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం మేలు చేస్తున్నామా అంటే, మేలు చేయడం అంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు ఒకవేళ రోగాలతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. వారు ఒకవేళ చెత్త బంధించబడిన సార్లు అయినప్పుడు మనం ప్రియులరా వారిని విడిపించాలి. ఒకవేళ రక్త మాంసములతో మనం పోరాటం చేసిన వారికి ఉండే వారిని మనం విడిపించలేం. హల్లెలూయా. రక్త మాంసములతో ప్రియులారా మనం పోరాటం చేస్తున్నాం అంటే, రక్త మాంసములతో ఎలాగ పోరాటం జరుగుతుందంటే, ప్రత్యేక మనసులో కోపం, పగ, కానీ చేదు, మిస్అండర్స్టాండింగ్, అసూయ. కాబట్టి రక్త మాంసములతో ప్రియులారా పోరాటం చేస్తున్న వ్యక్తులుగా మనం ఉండే ఇద్దరులకు మనం సహాయం చేయలేదు. ఎందుకంటే మనం ఆత్మీయంగా బంధించబడుతుంది అనమాట, స్పిరిచువల్ గా మన బోండేజ్ అవుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేదు. ఎందుకంటే మన హృదయంలో ఎప్పుడైతే కోపపడుడి కానీ సూర్యుడు అస్తమించే వరకు, కోపపడుడి కానీ సూర్యుడు అస్తమించు వరకు అంటే దానికి ముందు దాన్ని తీసివేయాలన్నమాట.
పాపం చేయకూడదని రాయబడింది. కాబట్టి కోపం రావచ్చు కానీ స్థిరంగా మన హృదయంలో పెట్టవద్దు అనమాట. పగ కానీ చేతు కానీ పెట్టవద్దు. అలాగుంటే మనం ఆత్మీయంగా బెదిరించబడతాయి అని మత్తయి సువార్త 18:18 యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మీరు కోపంతో పగతో అంటే కోపం కానీ పగ కానీ చేదు కానీ హృదయంలో పెట్టవద్దు అనమాట. అలా ఉంటే ఆత్మీయంగా బంధించబడతాయి. కాబట్టి శరీరం ఒకవేళ శరీరానుసరంగా యుద్ధం చేసిన వారు ఆత్మీయంగా బంధించబడుతుంది అనమాట. వారు ఈ సాతాను యొక్క తంత్రాన్ని ఓవర్కమ్ చేయలేని పరిస్థితి రావడానికి ఎక్కువ అవసరం. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఎలానగా మనము పోరాడినది శరీరంతో కాదు ఇంకా మనం ఎవరితో పోరాడుతున్నామని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అది కూడా నేర్పిస్తుంది ఎవరితో మనకు పోరాటం. లేదంటే సాతాను మనకు వ్యతిరేకమైన శత్రువు మనుషులు కాదు, స్పిరిట్ అనమాట. స్పిరిట్ అంటే అపవిత్రాత్మ. దేవుడు కూడా ఆత్మ అనమాట. దేవుడు ఆత్మ, హోలీ స్పిరిట్, దేవుడు ఆత్మ. అలాగే సాతాను కూడా ఆత్మ అనమాట. ఆత్మ అంటే అన్క్లీన్ స్పిరిట్, లేదంటే ఈవిల్ స్పిరిట్, అది కూడా ఆత్మజీవి అనమాట. దేవుడు ఆత్మ స్వరూపి, పరిశుద్ధన దేవుడు. సాతాను కూడా ఆత్మ అనమాట. ఆత్మ అంటే అన్క్లీన్ స్పిరిట్. కాబట్టి అంటే ఆత్మ మధ్యలో యుద్ధం జరుగుతుంది అనమాట. స్తోత్రం. కాబట్టి మన శరీరంతో దాన్ని మనం ఓవర్కమ్ చేయలేదన్నమాట. రక్త మాంసములతో ఒకవేళ మీరు పోరాటం చేస్తున్న వ్యక్తి ఉండే దయచేసి మీరు ఆపాలి. సత్యం అర్థం చేసుకొని ఆపాలి. సత్యం అర్థం చేసుకోలేదు అంటే మీరు ఆపలేదు. అదే చాలా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. బిడాకుల దగ్గర కూడా కొన్ని విషయాలు వస్తాయి. ఎందుకంటే రక్త మాంసములతో పోరాటం చేస్తున్నాం కాబట్టి. కానీ అసలైన శత్రువు భార్య భర్తల మధ్యలో కానీ సహోదరి మధ్యలో కానీ ఈ అబద్ధాలు కానీ మిస్అండర్స్టాండింగ్ అంతా తీసుకొని వచ్చేది సాతాన్. అబద్ధికుడు సాతాన్ అనమాట. ఇప్పుడు సాతాను మనం వెళ్ళగొట్టాలి కానీ మనుషులను ప్రియులను మనం దూరం చేయవద్దు. మనుషులను బైబిల్ మనకు నేర్పిస్తుంది వారిని ప్రేమించాలి, అలాగే వారిని గౌరవించాలి, వారితో క్షమించాలి అని బైబిల్ ప్రియులను మనకు నేర్పిస్తుంది. సరే ప్రియులు ఇంకా మనం చూస్తున్నాము. కాబట్టి మనకు పోరాటం అన్నది ప్రియులను మనం చూసినట్లయితే ఈవిల్ రూలర్స్ ఎగనెస్ట్ అంటే మనకు పోరాటం అన్నది ఈవిల్ రూలర్స్ అని బైబిల్లో రాయబడింది. ఈవిల్ అథారిటీస్, మైటీ పవర్స్, ఈవిల్ స్పిరిట్స్ ఇంగ్లీష్ బైబిల్లో అలాగా రాయబడింది. తెలుగు బైబిల్లో అది ప్రియులారా మనం చూసినట్లయితే ప్రస్తుత అంధకార సంబంధాలకు దానికి ముందు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహములతోనూ పోరాడుచున్నాము అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ శత్రువైన సాతాన్ని కూడా శిలువ మరణం ద్వారా దేవుడు ఓడించామని సత్యమని అర్థం చేసుకోవాలి. శత్రువైన సాతాన్ని కూడా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా నాకు మీకు పెద్దలుగా ఆల్రెడీ ఓడించామన్నమాట, అంటే జయించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించిన కాబట్టి ఆ జయం మన జయం అనమాట. ఇక్కడ మన క్రిస్తువుని కలిగి ఉన్నాం కాబట్టి క్రిస్తు మనం కలిసి ఉన్నాం అనమాట. క్రిస్తు మన దండుగా లేదు. సువార్తను దర్శన పొందిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ వలన బైబిల్లో రాయబడింది మహిమ నిరీక్షణ క్రిస్తు మనలో వచ్చి నివాసం చేస్తున్నారు. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం ఆ క్రిస్తువుకు సమర్పించాలి. కాబట్టి మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన క్రిస్తులో ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాము, క్రిస్తులో మనం ఉన్నాము అనమాట. అలాగుంటే మనకు జయ జీవితం, ఆశీర్వాద జీవితం. కాబట్టి క్రిస్తు మనలో ఉన్నాము, క్రిస్తులో మనం ఉన్నాము అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సాతాను శిలువ మరణం ద్వారా దేవుడు సంపూర్ణంగా ఓడించాం. కాబట్టి ఈవిల్ రూలర్స్ దానికి వ్యతిరేకంగా మనం నిలబడుతున్నాం అనమాట. మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రు పనిచేస్తున్నది ఈవిల్ రూలర్స్ అనమాట. ఈవిల్ అథారిటీస్, మైటీ పవర్స్ అని ఈవిల్ స్పిరిట్. కాబట్టి ఇదంతా కూడా ప్రియులారా మనం చూస్తున్నది ఎక్కడ పనిచేస్తుందంటే అన్సీన్ వరల్డ్ అని బైబిల్లో రాయబడింది. ఈ కనిపించే ఇదిలు కాదు, అన్సీన్ వరల్డ్ అంటే స్పిరిచువల్ వరల్డ్ ఉంది అనమాట. స్పిరిచువల్ వరల్డ్, అన్సీన్ వరల్డ్. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, సాతాను కూడా ఉన్నాడు అనమాట. దేవుడేమో పరిశుద్ధుడు, సాతానేమో అపవిత్రాత్మ. కాబట్టి అన్సీన్ వరల్డ్, అలాగే డార్క్ వరల్డ్, హెవెన్లీ ప్లేసెస్. కాబట్టి ప్రియులారా కాబట్టి రక్త మాంసములతో ప్రియులారా దయచేసి మనం పోరాటం ఆపాలి. లేదంటే ఈ సాతాను తంత్రాలను మనం ఓవర్కమ్ చేయలేము. అక్కడ చాలా విశ్వాసాలు అక్కడ ఫెయిల్ అయిపోతుంది. చాలా మంది విశ్వాసులు ఏమనుకున్నారంటే పలానా వ్యక్తి శత్రువు అని అనుకుని రక్త మాంసములతో చాలా సంభ్రస నుండి పోరాటం చేస్తున్న వారు ఉన్నారు.
కొన్ని రోజులు కాదు, చాలా సంవత్సరం నుండి పలాని వ్యక్తి అని మనసులో టార్గెట్ పెట్టుకొని మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఏ విధమైన అవకాశం వచ్చినా ఆ వ్యక్తిని ఏ విధమైన పడేసుకోవాలి, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఆ వ్యక్తి ఎంత మేలు చేసినా సరే ఆ వ్యక్తిలో ఉన్న ఏదైనా లోపాలు అదే చూసుకొని పాయింట్ అవుట్ చేసుకొని అదే హైలైట్ చేసుకొని ఆ వ్యక్తిని పడేయాలని ప్రయత్నిస్తున్న చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వారు ఆత్మ కణులు ఇంకా తెరబడలేదు అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన వారు ఆత్మ కణులు తెరబడలేదు, వారు గుడ్డితనములు ఉన్నామన్నమాట. గుడ్డితనములు ఉన్నా కాబట్టి స్తోత్రం వారు అటు ఇటు పోరాటం చేసుకొని చాలా మంది ఎంతో బాధాకరమైన పరిస్థితిలో బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దాని నుండి దేవుడు వారిని విడిపించినాక దేవునికి స్తోత్రం. కొన్నిసారి మనకు కూడా ఇలాంటి పరిస్థితి మనకు కూడా వచ్చి ఉండొచ్చాము. కాబట్టి ప్రియుల మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను రక్త మాంసములతో నాకు పోరాటం లేదు, రిలేషన్ నాకు దయచేయము. ఇప్పుడు అసలైన శత్రువు ఎవరైనా లేవో నాకు చూపుము, నా ఆత్మకణలు సరిగా తెరము అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం ఇక్కడ. కాబట్టి అలాగుండే ప్రియులరా, మనం నిజమైన శత్రువుని మనం గ్రహించి ఉండే మన ప్రార్థన చేంజ్ అవుతుంది, మన విధానాలు మాటలు అంతా చేంజ్ అవుతాయి అన్నమాట. హల్లెలూయా. నిజమైన శత్రువును మనం దయచేసి చూడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రియులరా యేసు నామములో నిలబడాలి. కాబట్టి ఈ సాతానుకు వ్యతిరేకంగా ప్రియులరా మనం నిలబడడానికి కొరకు దేవుడు ప్రియులరా మనకు బలం అవసరం అనమాట. ఈవిల్స్ పెట్టు లేదంటే సాతాను దందరాలు మనం జయించుకోవడానికి మనకు బలం అవసరం. బలం లేకుండా వీల్లేదు. కాబట్టి రక్త మాంసములతో పోరాటం చేసిన వారికి బలం లేదనమాట. ఎందుకంటే రక్త మాంసములతో చేసిన వారికి శారీరకంగా బలం ఉండవచ్చు, కానీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేదనమాట. ఇన్నర్ మ్యాన్ బలం లేదు. ఇన్నర్ మ్యాన్ లేదంటే ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ వలన బలపరచబడిన వ్యక్తులు క్షమిస్తాడు కానీ మనుషులతో గొడవలు చేయలేదన్నమాట. ఒకవేళ మీ ఇంటిలో కానీ లేదంటే సంఘంలో కానీ గొడవలు జరుగుతున్నామంటే దానికి అర్థం ఆ వ్యక్తులు ఇన్నర్ మ్యాన్ బలహీనంగా ఉన్నామన్నమాట. ఎందుకు బలహీనంగా ఉన్నామంటే వారు చెప్తారు నాకు బీసీ ఉంది, లేదంటే బిజినెస్, వారు సరిగా వాక్యం బూల్చుకోవడం లేదు, ప్రార్థనలో సమయం గడపడం లేదు, పరిశోధన దేవులను ఆత్మలో సత్యములో ఆరాధనలో సమయం గడపడం లేదు. కాబట్టి పరిశుద్ధులతో నిజమైన అభిషక్తులతో సమయం గడపడం లేదు. కాబట్టి వారు ఆత్మ బలహీనంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన ఆత్మ బలపరుచుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? ఆ వచనంలో రాయబడింది మనం బలపరుచుకోవాలి అని రాయబడింది. చదవండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండును. చూడండి, బలవంతులుగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలవంతులుగా ఉండాలి అంటే ఆత్మలో బలవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ ఫైనల్ వర్డ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇట్ హిస్ మైటీ పవర్ అని రాయబడింది. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఒకటి ప్రభువులో అంటే క్రిస్తువులో మనం స్ట్రాంగ్ ఉండాలి అనమాట. స్ట్రాంగ్. కాబట్టి దేవుడి చిత్తం అదనమాట. మన ఆత్మ స్ట్రాంగ్ ఉండాలి అనమాట. ఓన్లీ బైబిల్ రాయబడింది ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్ అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడింది. ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. అదే మనకు అవసరం అదనమాట. స్ట్రాంగ్ కావాలన్నమాట. మన ఆత్మ స్ట్రాంగ్ కావాలి. ఇప్పుడు ఆత్మ బలహీనంగా ఉండే శరీర క్రియలు బయటపడుతుంది. రక్త మాంసములు ఈ మనుషులు మన శత్రువులని మనకు అనిపిస్తాయి అనమాట. అలాగ అనిపిస్తాయి. ఆత్మ బలం లేదు ఉంటే, ఆత్మ కణులు తెరబడలేని స్థాయిలో ఉంటే, సత్యాలు మనం గ్రహించుకోవడం లేదు అంటే యుద్ధాలు మనుషులతో జరుగుతాయి. కాబట్టి ప్రియుల దేశం మనం మనుషులతో యుద్ధం చేయవద్దు. మనుషులు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రాణం మనం తీయవద్దు. కొందరు రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతున్నాను. కొందరు ఉన్నారు రక్షణ పొందిన తర్వాత ప్రాణం తీసేవారు కూడా ఉన్నారన్నమాట. రక్త మాంసములతో అంటే యుద్ధం చేసుకొని ప్రాణం తీసేవారు కూడా. అంటే కారణం ఏంటిదంటే ఆత్మ కణులు తెరవబడలేదు, ఆత్మలో బలం లేదు, ప్రార్థన జీవితం లేదు. కాబట్టి మనసులో అంతా కూడా కోపం పగ చేదు ఇంగ్లీష్ అయి ఈబిల్స్ పెట్టు ఆ వ్యక్తిని వాడుకున్నామన్నమాట. ఈబిల్స్ పెట్టు తందరాలు చేసేవారు ఉండాలి, కానీ ఈబిల్స్ పెట్టుకు అంటే సాతాను మనకు చోటు ఇవ్వవద్దు. కానీ రక్త మాంసములతో పోరాటం చేస్తున్న వారు సాతానుకు మరలా హృదయంలో చోటిచ్చిన స్థాయి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చాలా జాగ్రత్త. రక్త మాంసములతో పోరాటం లేదు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. నిజమైన శత్రువు ఎవరని వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా సాతాను తంత్రాలు మనం ఓవర్కమ్ చేయాలంటే మనకు బలం కావాలి. బీ స్ట్రాంగ్ ద లార్డ్
అండ్ ఇన్ హిస్ మైటీ పవర్. ఇప్పుడు మన ఆత్మలో అధికంగా బలం ఉండే సాతాను ఒక తంత్రాలు చేయించుకొని, సాతాను తంత్రాలు ప్రియులారా మనం చూసితే రకరకాలు ఉన్నాయి. సాతాను ఒక తంత్రాలు రకరకాలు ఉన్నాయి. కొన్ని ప్రియులారా మనం 1-2 మాత్రం మనం చూస్తాం. అంటే కోపం కానీ, పగ కానీ, చేత కానీ, దురాశ కానీ, అభ్యంతరమైన ఆలోచన కానీ, అవిశ్వాసం కానీ, అనుమానం కానీ, అనేకత కానీ, అసూయ కానీ, దాని వెనక అంతా కూడా ఈవిల్ స్పిరిట్ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, దానిలో ప్రియులారా మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనంలో రాయబడి ఉంది, మీరు క్షమించి ఉండే నేను కూడా క్షమిస్తామని పౌలు చెప్తాను అనమాట. ఒకసారి అమ్మ చదువుతారమ్మా. 2 కొరింథీయులు 2వ అధ్యాయము 11 వచనం. మీరు దేనిని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను వర్ణలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చూడండి, సాతాను తంత్రం ఉంది అనమాట. సాతాను తంత్రం ఉంది. కాబట్టి తంత్రాలు మనం ఓవర్కమ్ చేయాలంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం యేసు రక్తంలో ఆధారపడాలి, యేసునామములో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, దేవుని యొక్క వాక్యములో ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్న గొప్ప విషయం చాలా విషయాలు ఉంది. దానిలో ఒకటి క్షమించుకోవడం అనమాట. క్షమించుకోవాలి. క్షమించిన వ్యక్తులు ప్రియులారా క్షమించినప్పుడు ఏం చేస్తుంది? చెత్తలు ఒకవేళ హృదయంలో ఉంటే బయటకు తీసివేస్తుంది అనమాట. క్షమించే వ్యక్తి హృదయంలో చెత్తలు లేదంటే అనవసరమైన మెసేజ్, దేవుని చిత్తం లేని అబద్ధాలు కానీ వాళ్ళు ఉండలేదన్నమాట. డిలీట్ అయిపోతాయి. క్షమించుకోవడం అంటే దాన్ని డిలీట్ చేసుకోవాలి, దాన్ని తీసివేయాలి. సాతాను అబద్ధాలు మనం తీసివేయాలి. లేదంటే వారు చేసిన పలానే పాప విషయాలు, మనకు వ్యతిరేకంగా చేసిన విషయాలు మన మనసు నుండి దాన్ని తీసివేయడమే. కాబట్టి ఆ విషయం కొందరికి చాలా ఇబ్బందికరంగా ఉందేమో. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తుంటే సిలువ వేయబడిన సమయంలో ఎన్నో గాయాలు, తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు, దెబ్బలు పొందినప్పుడు కూడా క్షమించామన్నమాట. తండ్రి వేరేం చేస్తున్నారో క్షమించమని చెప్పామన్నమాట. కాబట్టి మనం కూడా తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన లెక్కలేని పాపాలు క్షమించారు. ఇప్పుడు మనం కూడా ప్రియులారా మన సహోదరులతో మనతో ఇతరులతో మనం క్షమించుకోవాలి. క్షమించలేదు అంటే సాతాను ప్రియులారా మనను మోసం చేయడానికి అవకాశం ఉంది. సాతాను తంత్రాన్ని మనం జయించలేదన్నమాట. ఇప్పుడు మనం జయించాలంటే ప్రియులారా మనం క్షమించుకోవాలి. క్షమించకుండా మనం జయించలేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనేమైనాను క్షమించి ఉండే సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లునే రాయబడింది. అంటే మోసం, హవ్వను సాతాను మోసం చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ కాలంలో కూడా సాతాను మోసం చేయవచ్చు అనమాట. ఎలాగంటే మనం ఇద్దరులతో మనం క్షమించలేని స్థాయిలో ఉండే మనం మోసపోయినట్టే. ఇప్పుడు చాలా మంది విశ్వాసాలు అలాంటి సాతాను చేత మోసపడిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఇంకా చాలా మంది విశ్వాసాలు మోసం నుండి బయట వచ్చిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మంచి దండం తీసుకొని వాక్యానికి చోటించుకొని ప్రభువా క్షమించే మనసు నాకు దయచేము, అలాగే ఇతరులతో ప్రియులారా మీరు క్షమించినప్పుడు సాతాను ఒక తంత్రాలను మీరు ఓవర్కమ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి క్షమించాలి అంటే కూడా మనకు బలం అవసరం అనమాట. బలం లేని వారు కోపాలంతా కూడా బయటకు చూపిస్తారనమాట. ఆత్మలో బలం లేని వారు కోపాలు, సహనం, ఓర్పు లేని వారు లోపల ఉన్న అంటే వచ్చిన కోపం వెంటనే బయటకు చూపిస్తారు. కాబట్టి ప్రియులారా మనం అలాగ ఉండవద్దు. కొందరున్నారు ఆవేశంతో మాట్లాడతారు. కోపం వచ్చిన చాలు ఆవేశంతో మాట్లాడి స్తోత్రం పెద్దగా చేస్తారనమాట. దాని వలన చాలా సంఘాలు ఖరాబ్ అవుతున్నాయి, చాలా కుటుంబ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి కోపం రావచ్చు, కానీ ప్రార్థన చేసుకొని మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అణచివేసుకోవాలి అనమాట. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సెల్ఫ్ కంట్రోల్ ఇస్తాడు అనమాట. అంటే హోలీ స్పిరిట్ వలన మనం కంట్రోల్ చేసుకోవాలి, మన ఎమోషన్ మనం కంట్రోల్ చేసుకోవాలి. కోపం రావచ్చు, మనసు మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మన చిత్తాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మన నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి, చేరును కంట్రోల్లో పెట్టుకోవాలి అనమాట. ఎందుకంటే రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. పోరాటం చేసినట్టు ఈబుల్ స్పిరిట్ కూడా మనకు ఎంకరేజ్ చేస్తాడేమో, అబద్ధాలు మన మనసులో పెట్టి ఫలానా వ్యక్తులను కొట్టుము లేదంటే తిట్టుము, వారికి వ్యతిరేకంగా మాట్లాడము, వారిని చంపమని కూడా సాతాను చెప్తారు. ఎందుకంటే సాతాన్ నరకం మర్డర్ స్పిరిట్. ఆ స్పిరిట్ ప్రియులరా ఒక వ్యక్తులు ఎంటర్ అయి ఉండే చంపాలని ఆమె ఆలోచన వస్తాయి అనమాట. ఇప్పుడు నాకు కూడా ఒకప్పుడు అలాగ వచ్చామన్నమాట.
స్తోత్రం. దేవుని కృపను బట్టి దేవుడు విడిపించాను కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే అలాంటి ఉన్న శోధనలు వస్తాయి అల్లు. కాబట్టి మన ప్రార్థన అందుకొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి నరహత్య చేయవద్దు. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది, మనం నరహత్య చేయవద్దు కానీ మనం ఏం చేసుకోవాలని, క్షమించుకొని దీవించుకొని ప్రాణం ఇచ్చేవారు ఉండాలని బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినట్టు అంటే ఆత్మ స్థాయిలో మనం ప్రేమించాలన్నమాట. ఆ వాక్యం కూడా మనం చదువుతామా? మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పట్టినట్టు మనం కూడా ప్రాణం తీసేవారే ఉండవద్దు, ప్రాణం ఇచ్చేస్తాలు ఉండాలన్నమాట. ప్రాణం తీయవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. ఒకసారి చదువుతారా? మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయము ప్రియులారా 16వ వచనంలో ఆ వాక్యం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. చూడండి, ప్రాణం పెట్టడానికి కూడా బద్దులమై ఉన్నామని రాయబడింది. అంటే యేసుక్రీస్తు మనకు మాదిరి చూపాం, ఆల్రెడీ పెట్టేసామని కూడా మన కొరకు. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడి మనం కూడా అంటే సెల్ఫిష్ ను అంటే స్వార్థను ఓవర్కమ్ చేయాలన్నమాట. ఈ స్వార్థ వల్లనే మెయిన్ సమస్య వస్తుంది. సెల్ఫిష్, అధికారం కొరకు కానీ, హోదాల కొరకు కానీ, ఆస్తిపాస్తుల కొరకు కానీ, డబ్బు కొరకు కానీ, సెల్ఫిష్ అంటే కోరిక, దురాశ వచ్చి ఇద్దరును చంపేసే ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం దేశే అలాగే చేయవద్దు. హల్లెలూయా. మనం ప్రేమించాలి కానీ ప్రాణం తీయవద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రాణం పెట్టడానికి కూడా మనం రెస్పాన్సిబుల్, లేదంటే అంత ఆకు స్థాయిలో అలాగే అంటే దేవుని ప్రేమతో నింపబడిన వారికి ఉండాలి, ప్రాణం తీసేవారు ఉండవద్దు. కాబట్టి ప్రియులారా మనం సాతాను తంత్రాలను మనం జయించుకోవాలి. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల కోపం, పగ, చేదును మనం జయించుకోవాలి. ఇప్పుడు కోపం, పగ, చేదు స్పిరిట్ను అంటే ఈబల్ స్పిరిట్ను మనం జయించేవారు ఉండే పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహిస్తుంది. మన ఆత్మీయంగా బంధకములు ఉండలేదన్నమాట. ఒకవేళ మీరు ఇద్దరితో కోపం పెట్టుకొని, సీక్రెట్ అయినా సరే కోపం పెట్టుకొని లోపల పెట్టుకొని ఉండే మీరు స్పిరిచువల్ బౌండేజ్ వస్తాయి అనమాట. కాబట్టి మనం ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తితో కూడా హృదయంలో కోపం కానీ, పగ కానీ, చేదు మనం పెట్టవద్దనమాట. స్తోత్రం. హల్లెలూయా. హృదయ శుద్ధి గెలవారు ధన్యులు, ఎందుకంటే వారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తుంది. దేవుని శక్తి అధికంగా ప్రవహిస్తుంది, పునరుద్ధరణ శక్తి అధికంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు మన ఆత్మ నుండి దేవుని శక్తి ప్రవహించినప్పుడు సాతాన్ ప్రియులు మన దగ్గరికి రాదనమాట. ఒకవేళ వచ్చినా కానీ పారిపోతాయి, నిలబడలేదన్నమాట, మన దగ్గర ఉండలేదు. కానీ ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గరే ఈవిల్ స్పిరిట్ ఈజీగా రావచ్చు. కానీ ఆత్మీయంగా బంధించబడలేని వ్యక్తుల దగ్గరే ఈవిల్ స్పిరిట్ నిలబడలేదు, అది పారిపోవాలి. ఎందుకంటే దేవుని శక్తి మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. దేవుని సన్నిధిలో దేవుని శక్తి ముందు దెయ్యాలు నిలబడలేదు. యేసుక్రీస్తు యొక్క శక్తి ముందు, పునరుద్ధరణ శక్తి ముందు దెయ్యాలు నిలబడలేదు. అందువల్ల ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఐక్యత కలిగి ప్రార్థన చేయాలంటే ఫస్ట్ మనం క్షమించుకొని ఐక్యత కలిగి పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేసినప్పుడు దేవుని గొప్ప శక్తి అంటే యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన అదే పరిశుద్ధాత్మధుడు మనలో నివాసం చేస్తున్నాడు. అయినప్పుడు కూడా మనం ఇద్దరితో క్షమించలేదు అంటే ఆ శక్తి విడుదల కాదనమాట. యేసుక్రీస్తుడు సమాధి నుండి తిరిగి లేపిన శక్తి చాలా గొప్పది. పునరుద్ధరణ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు చాలా పవర్. ఆయన కానీ మనం క్షమించలేని సార్లు ఉంటే అది రిలీజ్ అవ్వలేదన్నమాట. అందుకొరకు ప్రియులారా బైబిల్ నేర్పిస్తే మనం క్షమించుకోవాలి. క్షమించి మన ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి రిలీజ్ అవుతాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు మనం అడుగు వాటన్నట్టుగాను ఊహించు వాటన్నట్టుగాను గొప్ప గొప్ప కార్యాలు ప్రియులారా జరుగుతాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే బ్రతకాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే సంఘానికి వ్యతిరేకంగా సాతాన్ నిలబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఒకసారి వాక్యం కూడా చదువుతారమ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయిపోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను.
కాబట్టి ఇప్పుడు ఆ భాగంలో మనం చూస్తున్నాము అంటే సాతాను దూషించడానికి, అంటే దేవుని బిడ్డలను దూషించడానికి కూడా ఈవిల్ స్పిరిట్ అంటే పని చేస్తుందన్నమాట. దూషణ వెనక కూడా ఈవిల్ స్పిరిట్ పని చేస్తుందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే చెరలో వేయడానికి కూడా, అభిషక్తులను చెరసాలు వేయడానికి కూడా దాని వెనక కూడా కొందరు సాతాన్ ప్రేరేపణ ఇస్తారనమాట, ప్రేరేపణ ఇస్తారు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన బైబిల్ అపొస్తల కార్యములు మనం చూస్తున్నాం, యాకోబు చెరసాలు వేయబడినట్టు మనం చూస్తున్నాం, పేతురు చెరసాలు వేయబడినట్టు మనం చూస్తున్నాం, యోహాను చెరసాలు వేయబడినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే అపవాది అభిషక్తులకు వ్యతిరేకంగా నిలబడుతున్నాం అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా యేసునామములో మనం ప్రార్థన చేయాలి, యేసునామం వాడుకోవాలి. అంటే పేతురుని మనం చూస్తున్నాము, ప్రార్థన చేసినప్పుడు, సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవదూత వెళ్ళి ప్రియులరా ఆ చెరసాల అనుభవం నుండి బయటకు తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ప్రార్థనకి పవర్ ఉంది అనమాట. కాబట్టి యేసునామములో మనం ప్రార్థన చేయాలి. ఈ కాలంలో కూడా అనేకులు అభిషక్తులు జైల్లో అంటే చెరసాల్లో ఉన్నామన్నమాట. తప్పుడు కేసు గాని అనవసరమైన విషయాలు వలన చాలా మంది చెరసాల్లో ఉన్నామన్నమాట. వారు బయటకు వచ్చినట్టు యేసునామములో ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు వారిను బయటకు తీసుకొని వచ్చినాక. ఇంకొకటి, చెరసాల్లో ఉన్నా గాని గొప్ప పరిచర్య చేసిన వారు కూడా ఉన్నారు. స్తోత్రం. చెరసాల్లో అంటే ఫిజికల్ గా జైల్లో ఉన్నప్పుడు కూడా గొప్ప పరిచర్య చేసిన వారు ఉన్నారు. అంటే రక్త మాంసములతో పోరాటం చేస్తున్న వ్యక్తిగా ఉండే వారు ఒకవేళ చెరసాల్లో వేయబడినా వారు గొప్ప పరిచర్య చేయలేరు. కానీ సాతాను ఒక తంత్రాలను అంటే ఆత్మ మనిషి బలపరచబడి ఇతరులతో క్షమించుకొని ప్రార్థన చేసుకొని ఉన్న వ్యక్తి ఒకవేళ చెరసాల్లో ఉన్న సరే అక్కడ కూడా గొప్ప కార్యాలు దేవుడు అక్కడ కూడా వాడతారు. కాబట్టి మనం చూస్తున్నాము యోసేపు ఆదికాండం 39 అధ్యాయము చివరి భాగంలో రాయబడింది. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా, అభిషక్తులైన యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ పరిచర్య చేశారు. అక్కడ కూడా టోప్ లెవెల్లో నిలబడామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, అభిషేకంతో నింపబడిన స్థాయిలో ఉండే చెరసాల్లో అయినా సరే బయట అయినా సరే దేవుడు ఎక్కడైనా సరే టోప్ లెవెల్లో నిలబడతారు అనమాట. ఇక్కడ క్రిస్తు, ఎందుకంటే క్రిస్తు అభిషక్తుడు, క్రిస్తు ఆమె పరలోకం నుండి వచ్చిన క్రిస్తు బైబిల్లో రాయబడింది, అందరికంటే గొప్పవాడు అనమాట. ఇప్పుడు గొప్ప క్రిస్తు, గొప్పవాడైన క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలు ఉన్నప్పుడు, ఆ క్రిస్తు మనల్ని పరిపాలన చేసినప్పుడు చెరసాలు ఉన్నా సరే బయట ఉన్నా సరే మన గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని వాడతారనమాట. ఇప్పుడు యోసేపుని ప్రియులారా మనం చూస్తున్నాము, చెరసాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ గైదేగా వచ్చిన వారు ప్రియులారా గైదేగా వచ్చిన వారి కొరకు ప్రార్థన చేయడానికి అంటే ఆ కళ భావం చెప్పడానికి దేవుడు వాడుకున్నారు. ఇప్పుడు ఫిజికల్ బౌండేజ్ కంటే చాలా ఇబ్బందికరమైన బౌండేజ్ స్పిరిచువల్ బౌండేజ్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. స్పిరిచువల్ బౌండేజ్ కాబట్టి సోదరం, కాబట్టి మనం స్పిరిచువల్ బౌండేజ్ మనంలో రాకుండా ఉండాలి అంటే ఎస్ఏ మాటలకు చోటు ఇవ్వాలి, క్రిస్తుకు మనం చోటు ఇవ్వాలి, క్షమించే మనసు కలిగిన వారుగా ప్రియులారా మనం ఉండాలి. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము దూషించు మాట్లాడినట్టు చెరసాల్లో వేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. 2వ అధ్యాయము 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము కొందరు హతసాక్షులుగా మార్చబడినట్టు చూస్తున్నాం. క్రిస్తు కొరకు నిలబడిన కాబట్టి హతసాక్షులుగా, కాబట్టి అభిషక్తులుగా ప్రాణం తీయడానికి దాని వెనుక ఈవిల్ స్పిరిట్ పని చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. కాబట్టి మనం చూస్తున్నాము అభిషక్తుడైన యేసుక్రీస్తు గొప్ప అభిషక్తుడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రియులారా పుట్టినప్పుడే, యేసుక్రీస్తు జన్మించినప్పుడే యేసుక్రీస్తు ప్రాణం తీయడానికి సాతాన్ ప్రణాళిక చేస్తామన్నమాట. కానీ తండ్రిని దేవుడు అద్భుతంగా కాపాడాడు. ఇప్పుడు అదే యేసుక్రీస్తు, అదే తండ్రిని దేవుడు, అదే జీవగల దేవుడు మనల్ని కూడా తప్పకుండా కాపాడుతారు. కాబట్టి సువార్త రక్షణ పొందిన మనలో క్రిస్తు ఉన్నాడు, క్రిస్తు మనల్ని ఎదుగుతున్నాం అనమాట. అది సాధారణకు నచ్చడం లేదు. కాబట్టి మనం ఆత్మ బలపరచబడకుండా ఎదుగకుండా అభిషేకములు మనం ఎదుగకుండా ఎన్నో విధంగా ఇవ్వసిపెట్టు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ జీవగల దేవుడు తప్పకుండా ప్రియులను కాపాడతాడు. మనల్ని కాపాడి బలపరిచి అనుదినం మనం ఆత్మీయంగా ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేశాడు. ఇక సాతాన్ మనకు వ్యతిరేకంగా చేస్తున్న ఏ తంత్రాలను సరే మన యేసుక్రీస్తులో ఆధారపడుతున్న వ్యక్తులుగా మనం ఉండే, దేవుని ప్రేమించిన వ్యక్తులుగా ఉండే, యేసు రక్తం, యేసు నామములో, పరిశుద్ధాత్మలో దేవుని ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉండే ప్రతి సాతాను గాడు మనకు వ్యతిరేకంగా తీసుకొని వస్తున్న అన్ని విషయాల ద్వారా దేవుడు
మనలో అధేయంగా బలపరుస్తాడనమాట. అధేయంగా దేవుడు బలపరుస్తాడనమాట. ఇంకా ఒక స్థాయికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆత్మీయంగా ఎదిగినట్టు దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా కూడా ప్రియులారు మనం చూసినట్లయితే సాతాను తంత్రాలు ప్రియులారు మనం చూసినట్లయితే 2వ అధ్యాయం ప్రేరణ గ్రంథం 2వ అధ్యాయం 14-18 రాయబడింది. బిలియా ప్రవక్త బాలాకు రాజుకు నేర్పించినది ఏంటిదంటే, బాలాక్ ప్రవక్త ప్రియులారు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను అంటే దేవుని బిడ్డలను మీద శాపం పలుకాలనే ఉద్దేశంతో ప్రవక్తని పిలిచామన్నమాట. కాబట్టి ప్రియులర బిలియాం లేదంటే బాలం ఇంగ్లీష్. కాబట్టి బిలియాము ఆత్మతో నింపబడి ఆశీర్వాద మాటలు ఇశ్రాయేలు ప్రజల మీదే పలికామన్నమాట. తర్వాత మనం చూస్తున్నాము ఆఖరికి ఒక బోధ నడిపించామన్నమాట. అన్నిలుగా ఉన్న స్త్రీలు దగ్గరే అంటే సెక్సువల్ సిన్ పాపం చేస్తున్నట్టు ఇశ్రాయేలు ప్రజలు లైంగిక పాపం సెక్సువల్ సిన్ చేయాలన్నమాట. ఆ ఒక్క స్థాయికు ఒక బోధ నడిపించామన్నమాట. అందువరకు ప్రియులరా సోదరు అది కూడా సాతాను తంత్రం అనమాట. అంటే దురాశ అంటే శరీరాశ లేదా నేత్రాశ దాన్ని కూడా మనల్ని పడేయడానికి ఈబల్స్ పెట్టు ప్రయత్నం చేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా అది కూడా సాతాను తంత్రం అని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడండి 2వ అధ్యాయము 14 ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. సరే చూడండి ప్రియులారా అంటే సాతాను రకరకాల తంత్రాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దేవుని బిడ్డలు ఈ సాతాను తంత్రాలను ఓవర్కమ్ చేయాలి. దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన పూర్వం యేసు రక్తంలో ఈ సాతాను తంత్రాలను ప్రియులారా మనం చేర్చుకోవాలి, ఓవర్కమ్ చేయాలని పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 24 మనం చూసినట్లయితే ఫోల్స్ టీచింగ్ తప్పుడు బోధలు ద్వారా కూడా సాతాను ఈ సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఇప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది 2వ అధ్యాయం 24 చదువుతారా? 2వ అధ్యాయం 24. అయితే తుయతైరలో పడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైన మరి ఏ భారమును పెట్టను. చూడండి సాతాను అంటే గూఢమైన ఇక్కడ రాయబడింది సాతాను గూఢమైన సంగతులను లేదంటే లోతైన సంగతి. కాబట్టి సాతాను రకరకాల తంత్రాలు ఉంది. అది ప్రియుల దేవుని బిడ్డలుగా ప్రార్థన పూర్వంగా మనం అర్థం చేసుకొని దాని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం ఓవర్కమ్ చేసుకొని యేసునామములో ముందుకు వెళ్ళినట్టు యేసునామములో దేవుడు ప్రియులారా మనకు అధికమైన కృప దేవుడు అనుగ్రహించును గాక. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే 2వ కొరింథీయులు 10:3 చూస్తున్నట్టే రక్త మాంసంతో అంటే మేము శరీరానుసరంగా బ్రతుకుతున్నాం కానీ శరీరానుసరంగా మేము యుద్ధం చేయడం లేదు. ఇప్పుడు శరీరానుసరంగా దేవుని బిడ్డలుగా మనం యుద్ధం చేయొద్దు. కానీ 2వ కొరింథీయులు 10:4 రాయబడింది బి యూస్ గాడ్స్ మైటీ వెపన్స్. ఇప్పుడు దేవుడు ప్రియులారా దేవుడు మనకు గొప్ప ఆయుధాలు అనుగ్రహించామన్నమాట. అది మనం వాడుకోవాలన్నమాట. బి యూస్ గాడ్స్ మైటీ వెపన్స్ నాట్ వేల్డ్లీ వెపన్స్. ఇప్పుడు రక్త మాంసములతో పోరాటం చేస్తున్న వ్యక్తులు మనం చూసినట్లయితే వేల్డ్లీ వెపన్స్ వాడతాయి. కానీ దేవుని బిడ్డలుగా మనం వేల్డ్లీ లోకానుసరమైన వెపన్స్ వాడొద్దు అనమాట. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాక్యం యేసు రక్తం యేసునామం ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తిలో మనం ఆధారపడాలి. కాబట్టి బి యూస్ గాడ్స్ మైటీ వెపన్ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు వాడుకోవాలి. మన సాతాను తంత్రాలను మనం జయించుకోవడానికి వరకు దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం వాడుకోవాలి. ఇంకా ప్రియులారా 2వ కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తుంటే 2వ కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనములో ప్రియులారా మనం చూస్తుంటే గొప్ప అపోస్తలుడైన పౌలు భయపడుతున్నాం అనమాట. సాతాను ఒకవేళ మీ మనసును డైవర్ట్ చేస్తారని క్రిస్తు నుండి డైవర్ట్ చేస్తారని. కాబట్టి ప్రియులారా మన మనసు ప్రియులారా పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలన్నమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్యూర్ బ్రైడ్. కాబట్టి మనం పరిశుద్ధమైన హల్లెలూయా పెళ్లి కుమార్తె అంటే సంఘం అంటే పెళ్లి కుమార్తె అనమాట. పరిశుద్ధంగా కాపాడుకోవాలన్నమాట. పరిశుద్ధంగా కాపాడుకోవాలి, హృదయ శుద్ధి మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యం ద్వారా యేసు రక్తం యేసునామములో ప్రార్థన ద్వారా పరిశుద్ధమైన కాపాడుకొని బ్రతకాలన్నమాట. కాబట్టి మనను ప్రభు చేర్చుకోవడానికి సంఘాన్ని
చేర్చుకోవడానికి ప్రభు, పరిశుద్ధమైన ప్రభు త్వరగా వస్తాడు. హల్లెలూయా. కాబట్టి చదువుతారా 2 కొరింథీయులు 11:2-3. దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు నీ మనస్సును చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, సర్పము తన కుయుక్తి చేత అంటే కన్నింగ్ స్కీమ్స్ ద్వారా సాతాను మనసును డైవర్ట్ చేస్తాడనమాట. యేసుక్రీస్తు నుండి మన మనసును డైవర్ట్ చేయడానికి ఈవిల్ స్పిరిట్ మాక్సిమం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని యేసే మాటలు ధ్యానించాలి, యేసుక్రీస్తులో ధ్యానించాలి, యేసుక్రీస్తుని చూడాలి, యేసుక్రీస్తులో ఆధారపడాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆత్మ మనిషి బలపరచబడితే ప్రాణం, శరీరం కూడా దేవుడు బలపరుస్తాడు. మనం బలపరిచి ఈ సాతాను తంత్రాలను ఓవర్కమ్ చేసుకొని బ్రతికినట్టు తప్పకుండా జీవం గల దేవుడు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 రాయబడింది, బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ మైటీ పవర్. అది మాత్రం కాకుండా 11:10 రాయబడింది, దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచం మనం ధరించుకొని సాతాను తంత్రాలకు వ్యతిరేకంగా నిలబడాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం లేదా దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు మనం వాడుకోవాలి. వేల్డ్ వెపన్స్ ప్రియులారా మనం వాడవద్దు. ఒకవేళ వేల్డ్ వెపన్స్ వాడుతున్న వారు ఉంటే మనం ఫెయిల్ అయిపోతాయి అనమాట. స్పిరిచువల్ గా ఆత్మీయంగా మనం ఫెయిల్ అయిపోతాయి, ఓడిపోతాయి అనమాట. కాబట్టి దేశీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన శత్రువు మనుషులు కాదు, మనం శత్రువు మనుషులు కాదు. రక్త మాంసముతో నాకు మీకు పోరాటం లేదు. ఒకవేళ మీ హృదయంలో ఫలాని వ్యక్తి నా శత్రువుని ఒకవేళ అనుకుని ఉండే తీసివేయాలన్నమాట. ఆలోచన నుండి దేవుడు మిమ్మల్ని దేవుడు విడిపించినాక ఒకవేళ మీ రక్త మాంసం అంటే కొందరు వ్యక్తులతో మీరు పోరాటం చేసుకొని బ్రతున్నారేమో, అలాగే మీకు దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం అనవసరంగా దేవుని చిత్తం లేకుండా అది వాడుతున్నారని, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కానీ సమయం కానీ వేస్ట్ చేయవద్దు అనమాట. చాలా మంది ఉన్నారు రక్త మాంసలతో యుద్ధం చేసుకొని డబ్బు కూడా వేస్ట్ చేస్తారు. అలాగే ప్రియులారా, మన దేవుడు ఇచ్చిన సమయం కానీ ఆరోగ్యం కానీ దేవుడు ఇచ్చిన మంచి జీవితం మన ఆత్మీయంగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహిస్తున్నాక కాబట్టి నిజమైన శత్రువు సాతాను. కాబట్టి సాతాను తంత్రాలను చేసినట్టు దేవుడు మనల్ని అభిషేకించినాక, జ్ఞానం ఇచ్చినాక, అలాంటి వాక్య ప్రదర్శనలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు మన హృదయంలో సమాధాన, సంతోషం, నెమ్మది అనుభవించుకొని భూమిలో ఇద్దరితో క్షమించుకొని ఇద్దరిని ప్రేమించుకొని మనకు బ్రతకడానికి మనకు సహాయపడతాయి. అది మాత్రం కాకుండా అనేకను క్రీస్తు కొరకు సంపాదించుకోవడానికి సహాయపడతాయి. ఇప్పుడు రక్త మాంసములతో పోరాటం చేసుకొని బ్రతున్న వారు ఆత్మల సంపాదనలో వెనుకపోతాయన్నమాట, చాలా వెనుకబడతాయి. ఎందుకంటే రక్త మాంసములు వారి శత్రువు అని మీ మనసులో మీరు పెట్టుకొని ఉండే సాతాను ఒక ట్రిక్ అని అర్థం చేసుకోవాలి. అబద్ధం అనమాట. అబద్ధం నమ్మవద్దు, సత్యం నమ్మాలి. సత్యం ఎఫెసీయులకు రాసిన 6:12 సత్యం అనమాట, ట్రూత్ అనమాట. ఇప్పుడు ట్రూత్ మనం రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో అన్నిళ్ళు కూడా శత్రువు అని అలాంటి బోధ కొందరు వినిపిస్తున్నారేమో, కానీ అది సత్యం కాదు, అది అసత్యమే, సత్యం కాదు. నిజమైన శత్రువు బైబిల్ మనకు నేర్పిస్తుంది సాతాను, మనుషులు కాదు. కాబట్టి ప్రియులారా, కాబట్టి మన ఆత్మ కన్నులు తెరబడినాక, ఆత్మ చెవులు తెరబడినాక, దేవుడు మన ఆత్మను బలపరిచినాక అప్పుడు బైబిల్లో రాయబడింది ఒకవేళ మనుషులు మనం శత్రువుగా ఒకవేళ మనం అనుకున్నా కానీ వారిని కూడా మిత్రులుగా మార్చినట్టు దేవుడు మనం వాడతారనమాట. వారిని కూడా రక్షించినట్టు దేవుడు మనల్ని వాడతారు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన ఇస్తాం, పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. దేవుడు బలమైన ఆత్మకార్యాలు దేవుడు దయచేయనాక అప్పుడు ఓన్లీ బి స్ట్రాంగ్. బైబిల్లో రాయబడింది ఎఫెసీయులకు రాసిన 6:10 బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. కాబట్టి మన దేవుడు మన ఆత్మను అదేంగా బలపరుచున్నాక ఒకటి ప్రియులారా, సాతానుకు తంత్రాలు చేసినట్టు మనల్ని అందరినీ కూడా దేవుడు అభిషేకించి ఉదయకాలం బలపరిచి బ్రతినంతకాలం ఈ సాతాను తంత్రాలను చేర్చుకొని సాతాను త్రొక్కుకొని జయంతో మన అందరి బ్రతినట్టు దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి ప్రియులారా, మన జయంతో మనం బ్రతుకుతున్న వ్యక్తులుగా మనం ఉంటే బైబిల్లో రాయబడింది జయించే వారిను చేర్చుకోవడానికి వరకు ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా వస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాలంలో అనేకులను సాతాను నుండి బయటకు తీసుకొని వచ్చే వ్యక్తులుగా దేవుడు మనం ఆత్మను బలపరిచినాక, అనేకులకు వేలేసే వ్యక్తులుగా దేవుడు మనల్ని బలపరిచినాక, ఆత్మీయ బంధకాలంలో ఎవరైనా ఉంటే స్పిరిచువల్ బౌండరీలు ఉంటే దేవుడు వారిను విడిపించినాక, అలాగే విడిపించి అనేకులు రక్షించినట్టు అనేక ఆత్మను
సంపాదించినట్టు దేవుడు ప్రియులారా మనల్ని అభిషేకించి బలపరిచి బలంగా వాడినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, మా ఆత్మకణలు వాక్యం అందరిని బట్టి స్తోత్రం తండ్రి. వారి ఆత్మకణలు సంపూర్ణంగా తెరవమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మహీయంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా దేవా ప్రభా రక్త మాంసములతో నేను పోరాటం చేసుకొని బ్రతున్న వారు ఉండే వారికి సంపూర్ణ మారుమనసు వాక్యం ద్వారా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. రక్త మాంసములతో ఉన్న పోరాటం ఆపినట్టు వారికి మంచి జ్ఞానం, మంచి బుద్ధి, మంచి తీర్మానం దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా నిజమైన శత్రువు సాతానాన్ని గ్రహించుకొని దేవా ప్రార్థన ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసు నామములో ఆధారపడి, దేవా వాక్యములో ఆధారపడి, పరిశుద్ధాత్మ సహాయములో ఆధారపడి దేవా మీరు ఇచ్చిన వెపన్స్ నమ్మకంగా వాడుకొని తండ్రి ఆ సాతాను తంత్రాలను అనుదినం ఓవర్కమ్ చేసుకొని బ్రదైనట్టు దేవా గొప్ప కృప ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే సాతాన్ చేతిలో బంధించబడిన వ్యక్తులను బయటకు తీసుకొని వచ్చినట్టు బలమైన అభిషేకంతో దేవా మమ్మల్ని ఉదయకాలం దేవ హోలీ స్పిరిట్ మా యేసు నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్కరిను మనుషులను ప్రేమించే ఆ కృపా దేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. సువార్త 5వ అధ్యాయంలో రాయబడినట్టు దేవా ప్రేమించుడని చెప్పిన తండ్రి. ఆమె హింసించిన వారు కూడా వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పిన తండ్రి. వారిని ప్రేమించమని, మనుషులను ప్రేమించమని నేర్పించిన దేవా అభిషేకం మాకు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఒకవేళ దేవా వాక్యం విన్న వారి హృదయంలో ఒకవేళ కోపం గాని పగ గాని చేదు ఉండి ఇప్పుడే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా తీసివేయము విడిపించమని ప్రార్థనిస్తున్నాం. క్షమించే మనసు ప్రతి ఒక్కరి దేవా అధీనంగా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. మేలు చేసే మనసు దేవా దయచేయము తండ్రి. కీడును మేలు చేత జయించుకోవాలని నేర్పించిన దేవా ఆ కృప దేవా మాకు దయచేయముతండి. ఆత్మ బలపరచుముతండి, ప్రాణం స్వస్థపరచుముతండి. మా ప్రాణం ఎల్లప్పుడూ ప్రభావ మీరే పరిపాలన చేయముతండి. అనేకలకు మేమందరం దీవెనకరంగా ఉండినట్టు దేవ కృపా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు గొప్ప నామములో దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7, సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.